ఉదయం లేవగానే టిఫిన్ రెడీగా ఉంది. అందుకని మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకేసాట కూర్చొని టిఫిన్ చేస్తున్నాము. మా అమ్మ, మా పెద్దమ్మ, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకేసాట కూర్చున్నాము. మా మామ, నా తమ్ముడు, చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్, నేను, నా భార్య, నా పిల్లలు, నా మేనకోడలు, నా తమ్ముని కొడుకు, మా అక్క బావ, ఇంకా వీందేనండి ఫంక్షన్ అంతా. వీడిని ఇంకా పుట్టింటికి టిఫిన్ చేసుకొని ఇంకా పుట్టింటికి బయలుదేరాల. వీడియో తీస్తుంటే మా వాళ్ళంతా సిగ్గుపడుతున్నారు. చూడండి, మా ఆయన కొడుకు అంటే మా నాన్న ఫ్రెండు, మా అల్లరి పిల్ల, ఇంకా లేలేదు ఇద్దరు, మా అత్త, మా వదిన, మేనత్త, మేనమామ చేతులతో గోరుముద్దలు తింటున్న మేనల్లుడు ఇంకా నా చేతికి వచ్చేసాడు. నా చేతులతో నేను వీడియో తీసుకుంటే ఎలా చూస్తున్నాడు చూడండి. మా వెనకాల కొత్త జంట వెళ్తుంది. మా తమ్ముడు అందరికీ టీ పంచుతున్నాడు. ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చారు కదా, టీ తాగండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరున టీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు టీ తాగుతున్నారు. చూడండి, నాన్న ఎత్తుకుంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అదే నాన్న భుజం మీద ఆడుకోవడం అంటే అదొక సరదా. అలానే వీడు కూడా అలానే చేస్తున్నాడు కదా. పుట్టెంటుకలు తీయించుకోవడానికి మా వాడు రెడీ అయినాడు. ఏం జరుగుతుందో వానికైతే అర్థం కాలేదు. పాపం చిన్నపిల్లాడు. చుట్టూ అంతమంది జనాలను చూసి కొత్త ప్లేస్లో ఏం జరుగుతుందో వానికి తెలియక ఎలా ఏడుస్తున్నాడు చూడండి. కొద్దిగా భయపడిపోయాడు. ఇంకా మా అన్న వచ్చి పక్కన కూర్చుంటే, నాన్న పోదాం నాన్న అన్నట్లా వాని బాధ మాకు అర్థమైంది. అంతలో వాళ్ళ మేనమామ వచ్చి 3 కత్తెరలు ఇవ్వడం జరిగింది. వానికి అక్కడ ఏం జరుగుతుందో తెలియక పాపం చాలాసేపు ఏడ్చడం జరిగింది. మాకైతే ఎంత బాధ అనిపించింది అలా వాడు ఏడుస్తుంటే. కానీ మన ముక్కు తీర్చాలి కదా, తప్పదు. వాడిని ఎంత సంజాయించినా కూడా ఎవరి చేత కావడం లేదు. ఏడుస్తూనే ఉన్నాడు. అంటే చిన్నపిల్లాడు కదా, భయం ఎక్కువైపోయింది. ఏం జరుగుతుందో తెలియడం లేదు వానికి. ప్రతి ఒక్కరూ వాడిని సంజాయించేకి చాలా ప్రయత్నం చేశారు, కానీ ఎవరి మాట వినలేదు. వాడు ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు. వాని ఏడుపు విని మా బంధువులందరూ వాడిని సంజాయించడానికి ఎంత ట్రై చేసినా కూడా ఎవరి మాట వినలేదు. కానీ చూడండి ఎలా ఏడుస్తున్నాడు. ఎంత సంజాయించినా కూడా వాడైతే ఏడుపు అయితే తగ్గడం లేదు. వాడు ఎక్కువ ఏడ్చే చూసి మా వదిన నా చేతికి ఇవ్వడం జరిగింది, నా మాట వింటాడేమో అని. కానీ నేను ఎత్తుకున్నా కూడా వాడు ఏడుస్తుంటే ఏం చేయాలో నాకు తెలియక వానికి రామభజన, ఆవులంటే చాలా ఇష్టం. తీపిచ్చేంతసేపు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అని నామం చెబుతూ ఆవుల్ని ఆవు వచ్చింది, గోమాత వచ్చింది అని చెప్పడం జరిగింది. మొత్తానికి మా వానికి పుట్టెంటుకలు అనేది అయిపోయినాయండి. ఇంకా వీడు మా తమ్ముని కొడుకు, వీనికి కూడా ముక్కు ఉంటే తీసేసాము. నా వద్దకు రమ్మంటే రాకుండా ఎలా మొండికేస్తున్నాడు చూడండి. వాడిని బలవంతంగా ఎత్తుకొని అలా ఇలా బుజ్జగించుకుంటూ వాడిని సంజాయిస్తున్నాను. వాడితే చాలా భయపడిపోయినాడు పాపం. అందుకని బయటికి అలా పిలుచుకొని పోయి శ్రీరామ భజన చేస్తూ శ్రీరామ్ జయరామ్ అని చెప్తూ వాడిని బుజ్జగించుకుంటూ నా కూతురుతో ఆడించుకుంటూ అలా కొంతసేపు వరకు వాడిని ఏడుపు ఆపేంత వరకు నేను చాలా వరకు ట్రై చేశాను, కానీ వినలేదు. రామభజన చేసుకుంటూ వాడిని అలా చెక్కలిగింతలు పెట్టుకుంటూ ఎంత బుజ్జిగించుకున్నా కూడా మమ్మల్ని నమ్మలేదు. ఎందుకంటే చాలా భయపడిపోయినాడు కదా. అందుకనేసి సారీ నాన్న, ఇంకోసారి నేను చేయనన్నా అని నన్ను నేను కుట్టించుకున్నాను. ఫోన్లో కొన్ని బొమ్మలు చూపించడం జరిగింది. ఆ బొమ్మలు చూపిస్తూ వాడిని బుజ్జిగించుకున్నాను. అలా బుజ్జిగించిన తర్వాత కొంతసేపటికి ఏడుపు ఆపేసి నా దగ్గరికి రావడం జరిగింది. నన్ను నమ్మి నా దగ్గర ఉన్నాడు. మరి ఏం గుర్తుకొచ్చిందేమో ఎలా ఏడుస్తున్నాడు చూడండి. ఏడ్చినాడు. అయ్యోయ్యో నన్నా, సారీ నన్న, బంగారు తండ్రి. అలా బయట తిప్పేశాను. వీడు చూడండి వాళ్ళ నాన్నతో ఎలా ఆడుకుంటున్నాడు. మా వదినికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం పెట్టడం జరిగింది.
వడిబింపు కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం జరిగింది. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. నాగలకట్ట వద్ద దీపారాధన చేసుకొని మా ఫ్యామిలీ మొత్తం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాము. మా ఫ్యామిలీ చూడండి. మా చిన్నోడు చూడండి హీరోలాగా రెడీ అయినాడు. వాళ్ళ అమ్మమ్మ చేతికి ఉంగరం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం భోజనం వచ్చేసింది. మధ్యాహ్నం భోజనము గోబీ రైసు, వంకాయ కర్రీ, వైట్ రైసు, పెరుగు, రసము, పప్పు, ఓలిగలు క్యాటరింగ్ ఇవ్వడం జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకేసారి కూర్చొని భోంచేసుకొని ఇంకా టైం అవుతుంది, తొందరగా ఊరికి వెళ్దాం పదండి అని చెప్పేసి అందరం ప్రయాణం అయినాము. ఇంకా చివరిగా బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసేసామంతా. జై శ్రీరామ్ అండి. ఇంకా మేము మా ఊరికి వెళ్ళిపోతున్నాము. మీరు కూడా మీ ఇంటికి వెళ్ళిపోండి. జాగ్రత్త, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్.